మరి ఏం మొగన్వి నువ్వు అంతా ఏం మొగన్ ఉన్నావు నిజంగానే మొగోళ్ళు గీదని మాట్లాడక అర్థమవుతుందా? వేస్ట్ మొగన్వి నువ్వు ఇప్పుడు ఏడ్చుకుంటా దీన్ని బెదిరిస్తా భయపెట్టిస్తా అనుకుంటున్నావేమో. ఆగండి కేవలం 301 రూపాయలతో మాత్రమే వీలైతే జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ 301 రూపాయలు పెద్ద అమౌంట్ అయితే కాదు. ఈ 301 రూపాయలు మనది కాదనుకుని జ్యోతిష్యం చెప్పించుకోండి, పరిష్కారం తెలుసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భూతాఘాతాలు, విదేశీ ప్రయాణంలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ పురుష వశీకరణ సమస్యలకి ఇట్లుంటే గురువుగారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. శివశక్తి జ్యోతిష్యాలయం, గురువుగారు శివరామరాజు గారు. వీళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 7780246131 కాల్ చేయండి. మీ సమస్యలను చెప్పండి. ఇంకేం చూస్తారు? ఈ 301 రూపాయలు మనది కాదనుకుంటే మన సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. వెళ్ళండి, కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ వ్లాగ్స్. అయితే మొన్న మా బావ మీద ఒక ప్రాంక్ వీడియో తీసినాం కదా, అద్దే మా అమ్మ బావ బాధపడతాడు అద్దు అన్న కొద్దీ అయ్యో ఏం కాదులే వీడియోనే కదా, బాధపడిని తర్వాత ప్రాంక్ అని చెప్దాం అని అన్నాడు సాగర్. అయితే సో అదే మాట నాకు గుర్తుకొచ్చి ఇప్పుడు సాగర్ మీద ప్రాంక్ వేయాలి అని అనుకుంటున్నా. ఆ ప్రాంక్ వచ్చి అంటే మా యానివర్సరీకి ఇంకా 1 వీక్ ఉంది, సెకండ్ యానివర్సరీ. సో నాకు ఏదో ఒక గిఫ్ట్ కావాలి అని అంట, అండ్ నువ్వేం మొగనివయ్యా అని అంట. అప్పుడు సాగర్ బాధపడాలి, ఖచ్చితంగా బాధపెట్టిస్తా. సో బాధపడతాడో ఏమో తెలియదు కానీ కోపంగా రియాక్ట్ అవుతాడో కొడతాడో భయం అవుతుంది. ఇంట్లోనే ఉన్నాడు, సో బయటకు వచ్చి మాట్లాడుతున్నా. అండ్ నాకు నోటికి వచ్చిందల్లా అనుకుంటుంటా. నాకైతే చెయ్యాలని ఇంట్రెస్టే లేదు, బట్ ఆ మాట అన్నాడు కదా, బాధపడాలి, ఒకరి ఫీలింగ్స్ అర్థం కావాలి కదా ఇప్పుడు. సో అందుకని వీడియో చేయాలి అని అనుకుంటున్నా నేను. సో మా బేబీ అయితే వీడియో తీస్తుంది, మా బేబీ అక్కడ బయట నుంచి వీడియో తీస్తుంది. సో సాగర్ నాకు ఒక కోరిక ఉంది. ఎన్ని కోరికలు ఉంటాయి నీకు? కాదు, ప్రెగ్నెంట్ అని ఒక కోరికలు అని కూడా కోరికలన్నీ తీసుకుంటున్నావు. కోరిక అన్న కొద్దీ అన్ని కోరికలు తీరుస్తున్నావు నువ్వు. తీర్చడానికి కొన్ని తీరుతున్నావు లేదా? బగ్గ తీరుతున్నావు కానీ అయితే గోర్లు అసలు గోర్లు ఎందుకు పెంచుకుంటున్నావు నాకు అర్థం కాదు. చూడు గోర్లే లేవు నాకు. మరి ఎందుకు అట్లా వచ్చింది ఏమో కానీ మా అమ్మ ఏంటే ఇగో నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక కాంబో డ్రెస్ చేసిన. అరే నేను మాట్లాడుతున్నాగా. ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లా కాంబో డ్రెస్ చేసిన, మస్తుంది, తీసుకుందాం, మన యానివర్సరీ వస్తుంది. సరే తీసుకో. తీసుకోండి ఉన్నదిగా డ్రెస్సులు అవసరమా? ఏంటి ఏమున్నాయి? వేసుకున్న డ్రెస్సులు వేసుకుంటామా? వేసుకున్న డ్రెస్సులు మీ చెల్లె రిసెప్షన్ కి గంటనే వేసుకున్నాం, గుర్తుందా? గంట వేసుకుంటే ఇద్దరం ఆ డ్రెస్ కొనుక్కొని చీర కొనుక్కొని గంటనే వేసుకున్నాం. గంటనే వేసుకున్నా. అది మనం ఫోటోలు దిగినాము, ఫ్యామిలీ అటు సైడ్ అంతా చూసిర్రు. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కట్టుకున్న చీర కట్టుకున్నవేంది అనుకోరు. ఎందుకు అనుకోరు? కట్టుకున్న చీర కట్టుకోమంటావేంది? అనుకుంటే మనకేం అవసరం? మన లైఫ్ మనది, మన ఇష్టం. నాకు తెలియదు. డ్రెస్ కొని కాంబో డ్రెస్ కొంటున్నాం, 10,000 అంట. పనులు రాలుతాయి. 10,000 అంటే ఏమనుకుంటున్నావు? 10 రూపాయలు అంటే ఎత్తున్నావేంది? నాకు తెలియదు, కొంటున్నాం అంతే. వీడియో తీస్తున్నావా? ఇక అదే పని మాకు, వీడియోలు తీసుకుంటా కూర్చుంటాం ఇక ప్రాంకు బీంకు అనుకుంటా. నీ ఫోన్ నీకన్నా ఉంది, నా ఫోన్ నాకన్నా ఉంది. వీడియో ఎట్లా తీస్తారు? ఇంకా ఉర్రకే కాదు, కొంటున్నాం.
కోనిస్తున్నావు. 10,000 అంటే మామూలు అనుకుంటున్నావా? ఎందుకు అట్లా పిసి ఎత్తున్నావు అంత? కాదు, గింత ఘోరం ఉన్నవేంది నువ్వు వచ్చి? ఏ అంటే కొనిస్తేనేమో మంచోని, కొనియకపోతే ఎప్పుడో ఒకసారి కొనిస్తే మంచోనివే. ఊకే అడిగిన కొద్ది ఎప్పుడో ఒకసారి కాదు కదా, ఊకే అడిగినా కొనియవు నువ్వు. ఎందుకు కొనియా? ఉన్నవేంది నువ్వు వచ్చి? అవో చీయ అంటే మళ్ళీ పీసది. మరి ఏం మొగన్వి నువ్వు అంతా? మాటలు మంచిగా మాట్లాడు. మోహన్ బీర్ మాట్లాడుతున్నాయి. మరి నవ్యక్కను మొన్న బావయుడు శివాజీ బావ నవ్యక్కకి మంచిగా పెళ్లి రోజు గిఫ్ట్ ఇచ్చిండు. నువ్వు 10 రూపాయలు 100 రూపాయలు సీర కొనియావంటే ఎట్లా ఎత్తున్నావు? 100 రూపాయలు సీరనా? ఏ మాటలు మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకే? మరి వాళ్ళు చూడు, శివాజీ బావ చూడు, రంజిత్ చూడు, వాళ్ళ భార్యలను ఎట్లా చూసుకుంటారు తెలుసా? నేను చూడు వేసుకున్న బట్టలు ఊకే చినిగిన బట్టలు వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. పాత బట్టలు వేసుకుంటే ఎటు పోయినా గివే బట్టలు వేసుకొని పోతున్నా నేను. ఎందుకు అట్లా మాట్లాడుతున్నా? ఇవన్నీ డ్రెస్సులు కావా? 1 2 3 లెక్క పెడితే 20 దాకా వెళ్తాయి. సరే 20 దాకా అవన్నీ కొత్తయేనా చెప్పు? కొత్త అంటే వేసుకుని కొద్ది పాత కావా? ఇంట్లో కొత్తవి ఉన్నాయా? నీకు లేవా ఇప్పుడు? ఏడున్నాయి? డాన్స్ 3 పాయింట్లు కొనుక్కోమని నువ్వే, అది 3 పాయింట్లు కొనుక్కోమని నువ్వే, అది కొనుక్కుని 3 పాయింట్లు కొనుక్కున్నావుగా. మరి దీనికి కూడా ఒకటి కొనిస్తాను, కొనియచ్చుగా. సరే కొనిది ఒకటి. నువ్వా కొనిది అంటున్నావా? అంత ఎట్లా నువ్వు ఉన్నవేందిచ్చి వాళ్ళు యూడు, నువ్వు యూడు, ఏం మొగను ఉన్నావు అంత నువ్వు. మాటలు మంచిగా మాట్లాడు. మొగన్ అంటే ఏం మాటలు మాట్లాడుతున్నావు? బరాబర్ అంటున్నా. ఏం మంచిగా చూసుకుంటలేనా? నేను సంసారం విషయంలో అంటే అన్ని విషయాలలో మంచిగా ఉండాలంటే ఉంటే పైసలు ఉంటే మంచిగా ఉంటారు. సరే ఇప్పుడు ఆ పైసలు నీకు డ్రెస్ కొంటలేను, నేను కూడా కొనుక్కుంటలేను. ఆ మిగిలిన పైసలు మనకే దేనికి కూడా అవసరం పడతాయిగా. ఇప్పుడు అది అవసరమే అనుకొని కొనియు. ఏం అవసరం అనుకుని కొనియాలా? యానివర్సరీకి మొన్న శివాజీ బాబు ఇంకా పట్టిలు చీర, మళ్ళా ఏమంటారు ఫోటోషూట్ కి కూడా పోయారు. నువ్వు చూడు, ఫోటోషూట్ కి పోదామంటే ఎందుకు పైసలు వేస్ట్, అట్టిగా మన ఫోన్ ఉంది, ఫోన్ లో తీసుకుందామంట. ఇగో నువ్వు అన్నిటికీ అద్దు ఎంత తీసుకమున్నావేంది నువ్వు? అంత గుణం ఎట్లనే ఉంది నీది? అంత ఏం మొగన్ ఉన్నావు నిజంగానే. మొగన్ బీవన్ మాట్లాడక అర్థమవుతుందా? మరి ఏం మొగన్వి నువ్వు? మొగన్ బీవన్ ఎందుకు మాట్లాడుతున్నావే? అట్లానే మాట్లాడతా, బరాబర్ అంటున్నా. అంత ఎట్లా ఉన్నావు నువ్వు? ఏం అడిగినా లేదు, అద్దు. మొగన్ బీవన్ మాట్లాడతా అసలు? అంటే అవసరం విషయంలో మంచిగా చూసుకుంటున్నా లేదా? ఆ ఒక్క విషయంలో మంచిగా ఉంటాను ఆడుతుందా? అన్ని విషయాలలో మంచిగా చూసుకోవాలా భార్యని? చూసుకోవాలంటే ఎట్లా చూసుకుంటారు? మంచిగా చూసుకోవాలి. అందరు చూసుకుంటలేరా? ఉన్నా లేకున్నా మంచిగా చూసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది పిల్ల? మరి దీన్ని మంచిగా చూసుకుంటా అని ఉందా నీకేమన్నా? అంటే ఇన్ని రోజులు మంచిగా చూసుకోరా నేను? ఏది అడిగినా లేదు, అద్దు అనుకుంటుంటావు ఎప్పుడు చూసినా. ఇంకెప్పుడు ఉంటాయి మరి నీ కాడ? ఇగో పిస నేనేం పిస ఎత్తలేను. మా డాడీ అప్పుడే చెప్పిండు, అద్దు బిడ్డని వాడ బతకలేవు అనుకుంటా. అనవసరంగా వచ్చిన నాగుంత నేనే చదువుకున్నట్టుంది ఈడికచ్చి. నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా తెలుసా? నా డ్రెస్సులు చూసి అందరు షాక్ అయ్యేటోళ్ళు. నీకు అప్పుడే చెప్పినా లేదా? నేను చెప్పావు కానీ మరీ ఇంత ఘోరం ఉంటుందా అస్సలు అనుకోలే. ఏదో పోంతి అని అనుకున్నా కానీ ఇంత ఘోరం ఉన్నావు చూడు. మరి ఇంతే ఉంటే నేను ఇస్తా, లేదు నేను అర్థమవుతుందా? ఎప్పుడు ఉంటది మరి? ఎప్పుడు ఉంటది? గొప్ప పట్టుకోవాలి. ఎప్పుడు ఉంటది అంటే ఇన్ని రోజులు ఒక్క పట్టుకుంటలే. ఎప్పుడు ఉంటది అంటే అదృష్టం అనేది ఎప్పుడు వస్తుంది చెప్పత్తదా? అదృష్టం కోసం వేచి కూర్చోవాలి. ఇక కూర్చో, లేదంటే మరి నేను అదృష్టం కోసం వెయిట్ చేయ, నీ పైసలు లేవంటే నీ గుండె బుద్ధి అవుతుండు, లేదంటే పోతుండే. కానీ జానయ్య పాప ముఖం చూసి పోతలేను, లేకపోతే ఎప్పుడో పోయేదాన్ని. ఆ వీడియోలలో ఏదో వట్టి అన్న గానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు అనవసరంగా వేసుకునేది అని. జానయ్య పాప లేకపోతే పుట్టకపోతే నేను ఎప్పుడు పోయేదాన్ని. నిజంగానే గిసొంటి బతికేందుకు అనుకొని పోయేదాన్ని. చదువుకుంటావు అంటే ఇప్పుడు నేను పోయి ఇజ్జత్ తీపించుకోవాలి నాది. ఏం కాదు లేదో పోంతి, ఇక నా రాత అట్నే ఉంది, రాత ఆడికే ఉంది అని అనుకొని సైలెంట్ ఉంటున్నా. అంతే
ఇంకెన్ని రోజులు ఒక్కబట్టుకోవాలా మరి? ఏదో ఊకే కొనిస్తున్నట్టు ఊకే ఎత్తున్నట్టు. ఇగో చెప్తున్నా, నా దగ్గర రాదు. ఎప్పుడు వస్తుంది చెప్తున్నా కదా, ఇంకెప్పుడు వస్తుంది? నా దగ్గర రాదు. నా జీవితంలో నా లైఫ్ లాంగ్ ఇట్నే ఉంటా నేను. నీకు ఉండ బుద్ధి అయితే ఉండు, పో బుద్ధి అయితే అంటే అయిపోయింది ఇక పో అని అంటున్నావా? మరి అయిపోయిందంటే నేను ఏం చేయలేను. నువ్వు అన్నిటికీ ఎగిరితా పడితే నేను ఎగిరితా పడా. 10,000 అంటే నువ్వు మామూలు అనుకుంటున్నావా? 10,000 కాకపోయినా అలా సగం అన్నా పెట్టి కొనుక్కోవాలి. ఏంది ఊకే కొనుక్కుంటున్నామా మనం? ఏమన్నా ఇది వీడియో తీసేటోళ్ళం మనం ఎంత మంచిగా ఉండాలా, ఎంత మంచిగా రాడై ఉండాలా. మంచిగా ఉంటున్నామా? ఘోరంగా ఉంటున్నాం. ఈ డ్రెస్ మంచిగా లేదా? ఎన్ని సంవత్సరాలు ఈ డ్రెస్ ఎన్నిసార్లు వేసుకున్నాను. ఏడితే నడవది, మంచిగా చూసుకుంటే కనబడుతుంది ఆడ. మరి నిజంగా ఏం మొగనివి నువ్వు మొగని మొగని మాటలు మాట్లాడకే. అట్లానే మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఏ మొగనివి నువ్వు? ఇంకో నాకు కోపం తెప్పకు, నిజంగా చెప్తున్నా, నాకు కోపం తెప్పకు సరేనా? కోపం తెప్పితే ఇక సైలెంట్ కూర్చుంటా చెప్తున్నా. నాకు లేదు కొనియా మరి ఫోన్ లో చూసుకో. ఫోన్ లో నీ సీమంతానికి ఎంత ఖర్చు అయినాయి అనుకుంటున్నావు? అయితే మరి వీడియో అన్నప్పుడు అయితే అన్ని అయిపోయినాయి 20,000 దాకా. మళ్ళీ ఎక్కించాలి పైసలు, మళ్ళీ 10,000 అంటే ఎక్కించాలి. పోవాల పనికి పోతలేనా? ఘోరంగా పోతున్నావు. ఇక నాకు నిజంగా చెప్తున్నా, నాకు కోపం తెప్పకు నిజంగా. నాకు తెలియదు ఇప్పుడు. తెల్లదంటే ఏం చెప్తావే? ఏం చెప్తా? ఏదన్నా చెప్తా ఇప్పుడు. ఏం చెప్తావు? దేనికైనా రెడీ పోతావా? మరి పోతేవో ఊకే పోతావా అనే మాట ఎందుకు వస్తుంది? మంచిగా చూసుకున్నాడు తెలియదు కానీ పోతావా పోతావా అని అంటావు. ఏంది నువ్వు మంచిగా చూసుకుంటా పోతా అనే మాట వస్తుందా నాకు? అరే నేను ఎట్లా చూసుకోవాలి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను సరే ఇప్పుడు ఎన్నో కొన్ని వస్తున్నాయి, వచ్చినన్ని ఖర్చులు పెట్టన్నా? అన్ని ఖర్చు పెట్టమంటు ఊకే కొనుక్కుంటే ఖర్చు అవుతుంది. ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటే ఏం కాదు. సరే ఊకే కొనుక్కుంటే ఖర్చు అవుతుంది అన్నావు. మొన్న సీమంతానికి 20,000 అయిపోయినాయి. నీ కళ్ళ లెక్కేసుకున్నామా? 20,180 రూపాయలు ఎంత అయినాయి లెక్కేసుకున్నాం. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు అన్ని పైసలు? మళ్ళా నీకు తెలియకుండా దాచిపెట్టుకుంటున్నాను నేను. నువ్వు దాచిపెట్టుకోకు. యానివర్సరీ వస్తుంది, మరి దీన్ని సంతోష పెడతా అని అన్న లేనే లేదు. వాళ్ళని చూసినా వాళ్ళకి ఎంత బాగా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫోటోషూట్ అనుకుంటా, అదనుకుంటా, ఇదనుకుంటా మంచిగా తిరుగుతారు. నువ్వు ఎటు తీసుకుపోవు, ఎటు చెయ్యవు. అంత మూలన్న జైల్లో పడ్డట్టుంది కథ. కాలు ముక్తా. నీకు నచ్చపోతే వెళ్ళిపోయే. నేను పోనే. నీకు నచ్చపోతే వెళ్ళిపోరా. నేను పోయేదాన్ని తెలుసా? పాప ఉందని పాప ముఖం చూసుకొని నా రాత ఈ గీడికే ఉంది, ఇక సర్ది పెట్టుకుందామని అంటున్నా. మా సర్ది పెట్టుకున్నా సైలెంట్ ఉండే. ఎన్ని రోజులు సర్ది పెట్టుకుంటారు? అందరికి వీడియోలలో గట్లా చెప్పినా కానీ నిజంగా చీ 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 వేస్ట్ బతుకునది. ఇగో నిజంగా పిచ్చి కోపం వస్తుంది, గుద్దుకుంటా. ఎందుకు గుద్దుకుంటావు? నువ్వు నా ప్రేమను చూసి రాలేవు, డబ్బు నా దగ్గర లేదు. ఆ డబ్బు నా దగ్గర లేదు. ఇంకెప్పుడు ఉంటది? మా దేవుడా నమ శివాయ. వేస్ట్ బతుకు, కుక్క బతుకు అయిపోయాచి. ఉండుండి కుంపల పడ్డా ఇడు నేను అనవసరంగా వేసుకుంటే డిసొంటి మోహన్ తెలిస్తే రానే రాదు. ఇక నాకు నిజంగా కొడదామంటే నాకు చేతులు అత్తలేవు, అర్థమవుతుందా? ఏం మోహన్ నిజంగానే ఎందుకు కోపం వస్తుంది? నువ్వు మంచోను అయితే కోపం రావాలా. గిసొంటి ఉండి కోపం రావద్దు. మా దేవుడా. ఇగో నీ బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉండమంటే ఉండదు. ఎప్పుడు ఉంటది? నాకేం తెలుసే? ఎప్పుడు ఉంటుంది నాకేం తెలుసు? మరి ఇంకెప్పుడు ఉంటుంది నాకేం తెలుసు అంటే ఎవరికి తెలుస్తుంది? ఇంకెవరికి తెలవాలి? చెప్పు, ఇంకెవరికి తెలవాలి? వేస్ట్ మొగన్వి నువ్వు. అంటే బెదిరిస్తున్నావా నన్ను ఇప్పుడు? ఇక బెదిరిస్తా, దీన్ని గిట్లనే బెదిరిస్తుంటా, ఇట్లానే ఏదో ఒకటి చెప్పుకుంటా సైలెంట్ ఉంటుందా అనుకుంటున్నావుగా? ఎవరి గుణం పడ్డదో అమ్మ బాంచన్. ఛీ.
వాళ్ళ రంజిత్ శివాజీ వాళ్ళ గుణం పడ్డ మంచిగా ఉండే. దేవుడా వాళ్ళు ఎట్లున్నారు, నేను ఎట్లున్నా. వచ్చి అనవసరంగా వచ్చిన గింత దూరం మళ్ళా ఊకే చీచి అనకు చెప్తున్నా నేను అనే అంటా. నేను బరబ్బర్ అంట, ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు కొట్టిన మంచిదే చంపిన మంచిదే. అనవసరంగా వచ్చిన వేస్ట్ బతుకు, కుక్క బతుకున్నది. అలా మాటిన్నా అయిపో, వీడి వరకు రాకపోతుంటే. మా ఇంటికాడ ఉంటే ఎంత మంచిగా బతికేదన్నా ఏమో. నేను ఇంటికి కూడా ఊక తీసుకుపోవు, దూరం ఉంది, అన్ని ఖర్చులు ఎందుకు, అవసరమా మరి. వేస్ట్ అంతా. ఏం ఆలోచిస్తున్నావు ఇంకా? దీన్ని బెదిరిస్తా, భయపెట్టిస్తా అనుకుంటున్నావేమో. నాకు తెలియదు, నేను ముందే మంచిగా చెప్తున్నా. మనం మంచిగా చేసుకుంటున్నాం యానివర్సరీ, అంతే. ఇక నువ్వు అప్పు తెస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అమ్మా మమ్మ ప్రాంక్ అనే ప్రాంక్ అంటే అయ్యో నిజం కాదు బేబీ. ఇప్పుడు నేను పెడుతున్నా వాటినే అంటే ఇప్పుడు ఈ కళ్ళల్లో వట్టిగా అంటే వట్టిగా ఈ ప్రాంక్ లో పిచ్చకుండా నువ్వు అంత, నువ్వు నాకు అర్థం కాదు. మరి నిజంగా ఏడిచిన నేనే ఏడిచిన అసలుకి. ఇప్పుడు దొరుకుతారా? ముక్కు చూసుకున్నాడు. ఏడవలే, బాధపడ్డాడు అనుకున్నా. మరి ఇప్పుడు నిజంగా మీరు నువ్వు ఇస్తా కనవలేవు కాడ. నువ్వు చూస్తున్నావాడే సైడ్కి ఇట్లా వచ్చేసేవు. ఈ ప్రాంక్ ఎప్పుడైనా తీస్తాడా? మరి మొన్న నువ్వు బావ మీద వేయలేవా? అమ్మా దానికి రివెంజా? మరి బావ నేను కలిసి బావ దగ్గరకు పోయి ఫోన్ తెచ్చుకొని ప్రాంక్ చేసిన అంటే మళ్ళీ నా ఫోన్ నీ ఫోన్ దగ్గర ఉంటే డౌట్ రాదు కదా. అట్లా ఆ వీడియోలు పెడతాడు, నేను పెడతా అనుకుంటున్నావా? నేను పెడతా చేసుకో. వీడియో పెట్టాలనుకున్నా కానీ పెట్టించలే, వేసింది ఎడిటింగ్ ఏననుకున్నా కానీ చేసిన. మరి అట్లానే ఉంటది. ఎందుకంటే నాకైతే నిన్న నుంచి గుద్దుకున్నందుకు నిన్న చాలా వస్తుంది. అంటే నేను నిజంగా బాగా అంటే ఏంటంటే కొంచెం ఫీల్ అయినా జాని పాప నిడిచిపెట్టి పోతుండే అట్లా ఎట్లా అని కొన్ని ఆ టచింగ్ ఉంటాయి కదా, అవి మాటలు నాకు ఎమోషనల్ అయినా కానీ ఎడవలే అని చెప్పినా కానీ. మరి అట్లా అంటేనే బాధపడతావు కదా. మరి సుమన్ బావని ఎట్లా చేసినావు నువ్వు? మస్తు ఘోరం చేయలేవా? అందుకనే నేను కూడా నువ్వు బాధపడాలి, నీకు బాధ అనేది తెలవాలి అని చెప్పేసి నేను అట్లా మాట్లాడినా అనమాట. అండ్ నన్ను మస్తు కొడతాడు, తిడతాడు అనుకున్నా. నిజంగా నేను ప్రెగ్నెంట్ ఇట్లా కాకపోయినా అనుకో, నేను బరాబర్ కొడుతుండే. నాకు అంత కోపం ఆల్మోస్ట్ ఒక 2-3 అంటినాయి కానీ అవి చేతచ్చులు పడ్డాయి తెలుసా. మరి నువ్వు అట్లా మాట్లాడితే ఎవరని అనుకుంటారు. అప్పుడు వీడియో ఆపేసా. కానీ నువ్వైతే బాధ నాకు ఎట్లుంటో తెలవాలని తీసినావు కదా. కానీ నేనైతే మస్తు బాధపడ్డా. నేను చేసినప్పుడు కూడా మా అన్న కూడా మస్తు బాధపడ్డాడు. నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎలాంటి ఉద్దేశంతో చేయలే, నీకు ఆ బాధ అనేది తెలియాలని చెప్పేసి నేను అట్లా వీడియో తీసిన అంతే. అనిపించింది నాకు కూడా బాధ అనిపిస్తుంది. అన్న కూడా ఇట్లా బాధపడ్డాడు అన్నది కూడా అనిపిస్తుంది నాకైతే.